గురువుగారి నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 'లేడీ అఘోరి' అని హల్చల్ చేస్తున్నాం. తనసలు వస్త్రం లేకుండా తిరుగుతుంది. అసలు అఘోరీలు అలాగే ఉంటారంటారా? లేదు. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో అదే. ఇప్పుడు నాగసాధువులు అన్న దాంట్లోనే నగ్నంగా అనేది కాకుండా అర్ధనగ్నంగా అని అర్ధనగ్నంగా అవును. అఘోరాలు నల్ల దుస్తులేస్తారు. శరీరం మొత్తం నల్లటి దుస్తులు. మీరు కావాలంటే అఘోరి అని యూట్యూబ్‌లో కొడితే వస్తది. యూట్యూబ్‌లో ఒకవేళ మనం అనుకున్నట్టు కల్పిత పాత్రలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు లైవ్ కుంభమేళా అని కొడితే అక్కడ కనబడతారుగా నల్ల దుస్తులు ఉన్నవాళ్ళు ఒక్కొక్కడు భారీ హైట్ ఉన్నారు. 7 అడుగులుంటారు, 6 అడుగులుంటారు, 8 అడుగులుంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా, కేవలం వాళ్ళకి నల్ల రుద్రాక్షలు, తపాలమాలలు మరియు చితాభస్మాన్ని ధరించి ఈ నాకున్నదిగా జడలు కట్టేసి, ఈ జుట్టు ఎప్పటికి జడలు కట్టేసేసి విభూది పూసుకొని వాళ్ళు హరహర మహాదేవ శంభో శంకర పార్వతీ పరమేశ్వర అని కూడా కూర్చుంటారు. అందులో కొంచెం డీప్‌గా ఆత్మల రక్షణ కోసమని వాళ్ళు చేసే పనులివి. ఇక్కడ దుస్తులనేటిది లేనే లేదు. కొంతమందొచ్చారు మీరన్నట్టుగా అంటే అమ్మ, వాళ్ళ అవగాహన లోపం అని కూడా నేను గతంలో చెప్పా. అంటే వాళ్ళు కూడా మేము సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చాం. కాపాడు దుస్తులేసుకొనొచ్చి కాపాడు ఎవరొద్దనలేరుగా. అవును. దుస్తులేసుకో, ప్రశాంతంగా వచ్చి నువ్వు సనాతన ధర్మం కాపాడితే న్యాయం ఉన్నది అనంటే అమ్మ న్యాయం అందరూ సపోర్ట్ చేస్తారు. నువ్వు దుస్తులేసుకోకుండా వచ్చి సనాతన ధర్మం కాపాడతానంటే ఇది భారతదేశంవి. అప్పుడు ఎంత హంటింగ్ అయింది 'శివరుద్ర సాధువు అఘోరి', 'శివరుద్ర సాధువు అఘోరి' 2, 3 నెలలు ఛానళ్ళల్లో హల్చల్. ఆయన వీడియో, నా వీడియో, ఆయన వీడియో, నా వీడియో. మొత్తానికైతే ఎల్లూరి శ్రీనివాస్ గారు దుస్తులేసారు. అది ఆనందం మాకు. ఇప్పుడాయన సనాతన ధర్మ కార్యక్రమాలు ఏమైనా చేయనియండి. ఐయామ్ వెరీ అప్రిషియేట్. ఇంక నేనెక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు మీరేదో బయటికి వాళ్ళు అడిగారు కాబట్టి కబ్బున బెమ్లవాడకెళ్లారు. అక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇస్సామత చెందిన దర్గా ఉండకూడదు, కూల్చేస్తాను అంటూ హల్చల్ చేస్తున్నారు. అసలు మనం దాన్ని ఏ విధంగా చూడొచ్చు? యాహ్! మీరు హిందువులే. మేము హిందువులమే. భారతదేశమంతా హిందుత్వంలో ఉందంతే. కొందరు విభిన్న మతాలున్నా కూడా మనందరం ఋషి పరంపరలో ఉన్నాం. వేములవాడ రాజన్న సిరిసిల్ల గర్భగుడి దర్శించుకొనొచ్చాక కనబడిన ఒక ముస్లిం వ్యక్తుల సమాధిని మనము అపవిత్రంగా భావిస్తూ ఉన్నాం. అవును. వాస్తవం. వేములవాడ రాజన్న సిరిసిల్ల ఎన్ని సంవత్సరాల క్రితంది? ఓరల్‌గా చెప్పు తల్లి. 300 అంటున్నారు. అంటున్నారు. ఓకే. వాస్తవం. 300 కాకపోతే నువ్వు అన్నట్టు 200 అనుకుందాం. ఈ 200 సంవత్సరాల క్రితం అయితే ముస్లిమ్స్, హిందూస్ కూడా ఉన్నారు కదా! అంటే ముస్లిమ్స్ రాజులు కూడా పాలించారు కదా మన దగ్గర మొఘల్ చక్రవర్తులు, కుతుబ్ షాహీలు మరియు వేరే వాళ్ళు కూడా మనల్ని పాలించారు. మరి అప్పుడు వేములవాడ రాజన్న సిరిసిల్లలో రాజన్నని ఎందుకు గులకొట్టలే వాళ్ళు? అప్పుడు వాళ్ళ పాలనలో ఉంది గదా! నిజాం సర్కారు గూడా 1954 వరకి భారతదేశాన్ని ముఖ్యంగా మన తెలంగాణనైతే పాలించాడు గదా! మరప్పుడు ముస్లిం హయాంలో ఉన్నప్పుడు మళ్ళీ రాజన్నని ఎందుకు కూలగొట్టలేరు? అదే గుణపం బెట్టి అప్పుడు వాళ్ళెందుకు కూలగొట్టలేరు? నాకు తెలిసిన స్టోరీ ప్రకారం గురుగారు, మన శివలింగాన్ని అక్కడ అపవిత్రం చేసినందుకే అక్కడ హజ్రత్ బాబాని హతం చేసి హిందువులు అక్కడ చేశారు. అలా ఏమీ లేదు. తెలిసింది గోరంత, కలవాల్సింది కొండంత. ఇప్పుడు మీరన్న వర్షన్ ఏందంటే అమ్మ, ముస్లిం పాలనలో ఉన్నప్పుడు రాజన్న సిరిసిల్ల గుడి ఎందుకు గులగొట్టలే అంటున్నా నేను. మీరడిగిన ప్రశ్న ఇప్పుడు మన పాలనలో భారతదేశం అంతా మనం ఇప్పుడు హిందువులందరం ఏకమైనాం గాబట్టి, ఆ గుడి గులగొట్టాలని అంటున్నాం గదా తల్లి. ఒకప్పుడు వాళ్ళెందుకు గులగొట్టలే మన గుడిని? అంటే ఏం గమనించాలి నీవు? అప్పట్లో ఐకమత్యం ఉన్నది అని గమనించు. ఓకే. అప్పుడు వాళ్ళెందుకు చేయలేదంటే, దేవుళ్ళందరికీ సమానమని, సర్వసమానం మనందరం మానవులం కాబట్టి భూమండలంలో ఉన్నాము. భూమండలంలో ఉన్నాము కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే నన్ను గౌరవించుకోవాలి. ఆ గౌరవమే ఈరోజు భారతదేశము అని జెప్పేసి ఉంది గదా! ఓహ్! మరి ముస్లిం రాజ్యాల్లో ఏలినప్పుడు ముస్లింలు మన గుడిని గులగొట్టనప్పుడు, ఇప్పుడు మనం గులగొడుతున్నాం అంటున్నాం. ఓకే. ఐ యామ్ అగ్రీ. దర్గా హటావో, వేములవాడ బచావో అందరంటరు. నేను అంటున్నా. అంటే మనం విన్న కథల ప్రకారం కొంతమంది ఇలానే అలా చెప్తున్నానంటే నీకు అర్థం ఏం చెప్తున్నానంటమ్మా, 100, 200 సంవత్సరాల క్రితం పాలనలో హిందువులు కూడా ఉన్నారు. బ్రిటిషోళ్ళు పాలించారు. బ్రిటిషోళ్ళు పాలించిన సమయంలో లేదనుకుందాం. కానీ ఇప్పుడు నిజాం సర్కారు వాళ్ళు పాలించినప్పుడు అయితే ఉంది కదా! ఇలాంటప్పుడు వాళ్ళు గులగొట్టలేరంటే దాని అర్థమేంది? అందరూ కలిసి ఉండాలనేదే కదా! కొంతమంది చేసిందే ఈ వ్యవహారం. మీరన్న వ్యవహారము కొంతమంది క్రియేట్ చేశారు గులగొట్టండి అని. ఇప్పుడు మళ్ళీ నిజ జీవితంలోకొస్తా. ఇప్పుడు నీకు చెప్పిందేందంటే శాస్త్రంలో ఉన్నది, మన విజ్ఞానంలో ఉంది కాదు. ఓవరాల్‌గా సొసైటీ గురించి చెప్పా. ఇప్పుడు మన శాస్త్రం గురించి చెప్తాను వినండి. శివుడు ఎక్కడుంటాడు? కైలాస్. మీరెళ్లారా ఎప్పుడైనా? లేదు. ఏదైనా పాస్ టికెట్ ఏమైనా దొరికిందా? విన్నాను ఇదే కదా! శివుడు శ్మశానంలో ఉంటాడు. కైలాసంలో ఎవరు వెళ్ళలేరు కానీ ఉన్నది చెప్పండి.
శ్మశానంలో ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా కనబడతాడు కదా. వేములవాడ దర్గా ఏదైతే ఉందో అది సమాధియా గుడియా మీకు చెప్పండి. అంటే సమాధి కదా అంటున్నారు. సమాధులకు అధిపతి మహాముఖ్యంటి అయినప్పుడు ఆ సమాధి ఆయన ముందున్నప్పుడు తీయడానికి అధికారం ఆయనకే లేనప్పుడు నీకెలా వచ్చింది? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయింది ఈ శాస్త్రం? ఓహ్! మహాముక్కండి శ్మశాన నివాసుడై కైలాసవాసుడై నీలకంఠుడై గంగాధరుడై పార్వతీ పరమేశ్వరుడై ఇహలోక పరలోకంలో నేనే ఉన్నాను కదా అని చెప్పినప్పుడు మరి ఆయనకి లేని అభ్యంతరం మనకేలా? మానవ శరీరాల మితిన మన్నం ఎంత? నీ ఆలోచనలో ఈరోజు చెడుగా ఎందుకు సమాజాన్ని తక్కువ చేసేలా చేస్తుంది? మహాముఖంటికి తెలియదా ఆ సమాధి ఎక్కడ ఉన్నది? సమాధులకు అధిపతి కదా మా తండ్రి మహానీయుడు మహాముఖంటి. ఓహ్! ఆత్మబలం కలిగిన వాడు, అగ్నిలింగం కలిగిన వాడు. ఇహలోకంలో పరలోకంలో అన్న వర్షం ఏమన్నంటే 7 లోకాలకి అధిపతి కదా. అండం పిండం బ్రహ్మాండ నాయకుడు నా తండ్రి పరమశివుడే అయినప్పుడు ఆయన అనుమతితో పని లేదా? ఏ వేద బ్రాహ్మణులు ఎందుకు చెప్పట్లేరు ఈరోజు అక్కడ గుడి తీసేయండని? ఎందుకు ఈరోజు చాలా చదివిన తాళపత్రాలను చదివిన సాధువులు, అఘోరాలు, నాగసాధువులు వీళ్ళెందుకు చెప్పట్లేరు మరి అక్కడ తీయమని అనంటే, శాస్త్రం నీకు తెలియకపోతే పరిజ్ఞానాన్ని సంపాదించడానికి, దాన్ని సాధించి సంపాదించి పెట్టడానికి ఇంకా మన శాస్త్రం దాగి ఉంది. గొప్పవాళ్ళు లేరా? అక్కడికి వెళ్ళండి నాగసాధువుల గురించి మాట్లాడి రండి పోయి. మహాకుంభమేళ ఇంకా ఉంది కదా! పదండి వెళ్దాం అందరం 4 బస్సులేసుకొని. సైంటిస్ట్ అందరం వెళ్దాం. ముఖ్యమంత్రిని తీసుకెళ్దాం. వేములవాడ రాజన్న సిరిసిల్లలో ఉన్న పంతులను తీసుకొనెళ్దాం. ఏమయ్యా మీరు నాగసాధువులంట కదా! దేవుళ్ళని మీరు గెలిచిన వాళ్ళంట కదా! దేవుడిని మీరు చూసిన వారంట కదా! మరి ఈ శాస్త్రానికి అర్థమేందో అని అడగండి కదమ్మా చెప్పుతారు. నేను దర్గా తీసేయమని అనట్లేదు అక్కడ. దర్గాని ఉంచమని అనట్లేదు. శాస్త్రాన్ని ఎందుకు మీరు అపవిత్రం చేస్తున్నారు అంటున్నాను మరి. అవును. అంతే. మీరెందుకు చేస్తున్నారు? ఎందుకు అలా? ఒక వ్యక్తి వచ్చాడు, చెప్పాడు, కాపాడాడు, చేశాడు. దాన్ని మనం సరే అన్నాం. మాటలే ఉన్నాయి నీ తూటలు. పనులు లేవే. అంటే కొంతమంది వర్జన్ ఏంటి అంటే స్వామి, మామూలుగా వాళ్ళు చెప్తారు. మన హిందూ దేవాలయాల్లో ఇస్లాం మతస్థులకు సంబంధించిన దర్గాలు ఉండకూడదంటారు. అదే ఇప్పుడు ముస్లిం గుళ్ళలో ఎక్కడ రాసుంది? అలా అంటున్నారు. ఇప్పుడు మన ముస్లిం మసీదులలో హిందువులకు సంబంధించిన దేవుళ్ళుంటే వాళ్ళు ఉంచుతారా అలా? కూల్చేస్తారు గదా! మరి మనం ఎందుకు ఒప్పుకోవాలి? అనైతే కొంతమంది బాధర. మనం మళ్ళీ వెనక్కెళ్తాం. నిజాం సర్కార్ రాకముందు గూడా, కుతుబ్ షా రాకముందు గూడా హిందూ దేశమే ఇది. అందరిని హక్కున పెట్టుకునే మహాదేశం మనది. శత్రువుకి గూడా మన ఇంటికి రాగానే ఒకవేళ ఆ రోజు మన ఇంట్లో చేపల పులుసు ఉంటే మొదట ఆయనకే వడ్డిస్తాం. ఆ రోజు పరమాన్నం ఉంటే మొదట ఆయనకే వడ్డిస్తాం. అంతటి జ్ఞాన సంపద కలిగిన మహా ఋషి పరంపరమ్మ మనది. వీళ్ళంతా మన గుడిలో ఆశ్రయం తీసుకున్నారని మీరెందుకు అనుకోవట్లేరు? మనం వాళ్ళనే గురువుగారు. వాదన కొంతమందిది నిజమై ఉండాలి, ధర్మమై ఉండాలి. వాదన వాదించడానికి నాలుగుంటే సరిపోదు. ఆ నాలుక పశుపతాశ్రమై ఉండాలి. ఆ పశువులకి అధిపతి తెలుసు కదా పశుపతి. అంటే ఈ అరుంధతి సినిమాలో ఉన్న పశుపతి కాదు. అసలైన పశుపతి. ఆయన గారి అనుమతి కావాలి తల్లి. భూతనాథుడు, వైద్యనాథుడు, నా తండ్రి సోమనాథుడు. ఆయన గారి అనుమతి చాలా ముఖ్యమమ్మా మా తల్లి. వేములవాడ రాజన్న సిరిసిల్ల ఆయన భక్తుడిదే అది. స్వయాన ఆయన భక్తుడు ఆ ముస్లిం. ఆ రాసి ఉంది అక్కడ శాసనం. ఆయన భక్తుడిది. ఆళ్ళ కుటుంబాన్ని అడగండి కదా! మీరు చెప్తే చెప్తారు ఎందుకు కట్టుకున్నారని చెప్పేసి. ఒకప్పుడు కరువొచ్చినప్పుడు వేములవాడలో ఎన్నో బాధలు పడుతున్నప్పుడు తండ్రి అందరిని బాగు చేయడానికి నేనక్కడ వెలిసాను ఆ బావిలో అని చెప్తే, ఆ బావిలో నుంచి తండ్రిని బయటికి తీసి ఆ గుడి కడితే, ఆ గుడి నుంచి అందరికి నీళ్ళు, వ్యవసాయము, ధర్మము, మంచి ఎన్నో గొప్ప పనులు జరిగాయమ్మా. ఓకే. ఈరోజు వేములవాడ రాజన్న సిరిసిల్లలో గొప్ప పనులు చేస్తున్నప్పుడు ఆ రాజన్న ఎవరో తెలుసా మీకు? వేములవాడ అనేది తండ్రి పేరు. రాజన్న సిరిసిల్ల అనేది ఎవరి పేరు తెలుసా? ఆ రాజన్న ఎవరో తెలుసా మీకు? ఆ ఏరియాని పాలించిన రాజు పేరమ్మా. రాజరాజ నరేంద్రుడు. ఇప్పుడు ఆయన రాజరాజ నరేంద్రుడి పేరు వదిలిపెట్టేసేసి మనము గొప్ప పనులు మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అంటే ఏ గొప్ప పనులు మాట్లాడుతున్నాం? ఏ వివరణ మాట్లాడుతున్నాం మీరు ఆలోచించండి. అక్కడ ఆ ముస్లిం అతను ఏం చేశాడంటే అందరూ బాగుపడుతున్నారు, అందరూ బాగైపోతున్నారు అని చెప్పినప్పుడు తండ్రి ఆయన కలలో కూడా కనబడి నీవు కూడా నా దగ్గరికి రావచ్చు. నీ యొక్క కోరికలనే గాని, నీ యొక్క ఆలోచన గాని చేయవచ్చు అని చెప్పినప్పుడు ఆయన బహు ఉత్తమమైన ఆలోచన. ఒకప్పుడైతే ఇంతటి కులాలు, మతాల గొడవలు లేవు. అప్పట్లో కానీ మరీ అడుగడుగున లేవు. ఓహ్! అప్పుడు ఆ రాజుకెళ్ళి చెప్తాడట. ఇట్లా నేను తండ్రిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నా. అన్య మతస్థుడిని నేను. కానీ నన్ను రానీయకపోవచ్చేమో, శాస్త్రానికి విరుద్ధం అయిపోతదేమో, మేమందులో వస్తే మీ గుడి అపవిత్రమైపోతదేమో అని అన్నప్పుడు ఆ రాజు అలా ఏమీ కాదు. బంధువులమే, హిందువులమే, భిన్నత్వంలో ఏకత్వమే గదా! ఈ భారతదేశం ముఖ్య లక్ష్యం అని చెప్పి రండి అని చెప్పి
రేపు ఉదయాన్నే మీరు గంగా స్నానాలు ఆచరించుకొని రండి అన్నప్పుడమ్మ, ఆయన గారు ఎంతో ఆనందంతో నా కష్టాలు తీరబోతున్నాయని చెప్పి వస్తూ ఉంటాడాయన. వస్తూ ఆ తండ్రి యొక్క ముఖ్యమైన గుడి ద్వారం ఉంది గదమ్మా! ఆ ద్వారంలో ఇట్లా కుడికాలు పెట్టగానే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడాయన. అక్కడే ఆ గర్భగుడి లోపలికి పోకముందుకే కడుపులో చనిపోయాడంట. ఆ ఆనందం తట్టుకోలేక. చనిపోయినందుకు తండ్రి బాధపడి ఇక పైన నా ముందే పెట్టండి అని చెక్కాడన్న కథలు ఉన్నాయి చిన్నప్పుడు. ఆయనని తండ్రి ఇష్టంగా పెట్టుకున్నాడమ్మా. పరమ భక్తుడు. పరమ భక్తుడు. తండ్రి కోసం ప్రాణాన్నే ఇచ్చేసే భక్తులు కూడా ఉన్నారు గదా! కానీ కారణానికి తెలీదు. తెలీదంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. నేను ఇదే అన్నాను ఇప్పుడు. మన దగ్గర వచ్చిన విషయం ఏందనంటే తానా అంటే తందానా అనడం మనం కాదు. అసలు ఏమిటి? నువ్వన్నావు తీసేయమన్నావు వాస్తవమే. ఎందుకంటే ఈ రోజుల్లో హిందువుల మీద కొన్ని అనైతికంగా జరుగుతున్న రాచరికమైన నిర్ణయాల కోసం నువ్వు అంటున్నావు. నీ బాధ నేను అర్థం చేసుకుంటాను. కానీ శాస్త్రాన్ని మార్చే శక్తి లేదు మానవులకి. నిజంగా చెప్పు నువ్వు. నిజంగా నువ్వు మార్చేయి. నిజంగా నీకు తీసేయి అంటే రాత్రికి రాత్రే పరమాత్ముడు ఏదైనా చేయగలడు. చేయగలడు. శంబాల నది అని శంబాల అని ఒకటి ఈ మధ్య బయటపడ్డది. యూపీలో. సుమారు 400 సంవత్సరాలు అయిందంటమ్మా అది పూడ్చుకుపోయి. ఈరోజు బయటకొచ్చిందిగా. రప్పిస్తాడాయన. మహాముఖండి 3 కన్నులు పెట్టుకొని ఉట్టికి కూర్చోలేడాయన. 2 కన్నులున్న నీకే అంత ఆలోచనలుంటే మరి 3 కన్నులు కూర్చోబెట్టుకొని ఉన్న ఆయనకి సృష్టించిన సృష్టికే ఇంత శక్తి ఉంటే సృష్టికర్తకి ఎంత శక్తి ఉండాలమ్మా? అవును. మరి ఆయన శక్తిని ఎందుకు అవహేళన చేస్తున్నాం మనం? ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాస్తవమే. మతోన్మాదులు అనవచ్చు, లేకపోతే ఉన్మాదులే అనవచ్చు, లేకపోతే ఇంకేదనో ఏదైనా అనవచ్చు వాళ్ళని. కానీ అవును. న్యాయం గెలవాలమ్మా. అవును. ఇప్పుడు ఆయన గారు అంత పటిష్టంగా మాట్లాడి తీసుకొచ్చాడంటే ఆయన గారు కారుని ఉల్టా వేసుకొని పోయారు పోలీసులు మొన్న. అవునవును. న్యాయం అయితే మరి కారు సీదా పోవాలి కదా, ఉల్టా ఎందుకు పోయింది? అంతే. అంటే శాస్త్రానికి విరుద్ధమే. విరు- దానివల్ల కొందరు మధ్యలో చిచ్చులు పెట్టొచ్చుగా. ఇంకొకళ్ళు అమాయకులు దెబ్బ పడవచ్చు కదా. దానివల్ల మంచి కుటుంబాలు అందరూ మంచోళ్ళే అనుకున్న వాళ్ళు రోడ్డున పడవచ్చు కదా. శాస్త్రంలో ఏమి రాసిందంటమ్మా, 100 మంది దోషులకు శిక్ష పడ్డా ఒక్కటి దోషికి పడకూడదని రాసిందమ్మా ఇక్కడ. కొందరు వందల చరిత్రల జీవితాలున్నాయి అక్కడ. పురోహితుడి నుంచి మొదలు పెడితే అమ్మ పువ్వులు అమ్ముకొని నువ్వు చెప్పులు వదిలిపెడతావు కదా 2 రూపాయలు ఇచ్చి, అలాంటి వాడు కూడా తండ్రి మీదే ఆధారపడ్డాడమ్మా ఆడ. ఏ హక్కు ఉందమ్మా నీకు? నీ హక్కేంది అసలు? ధర్మాన్ని కాపాడు నాయనా అంటే ఆ ధర్మాన్నే నువ్వు రాయలేకపోతున్నావా? అలాంటి కొన్ని చేయకూడదు అంటున్నాము. నేను అగెనిస్టే అక్కడ. కానీ దేనికి అగెనిస్ట్ అంటే నేను ధర్మాన్ని అధర్మం చేసేదానికి అగెనిస్ట్ నేను. శాస్త్రానికి విరుద్ధంగా పోయేదానికి అగెనిస్ట్ నేను. అన్నీ పెట్టున్నాయి కాపాడుకునే ఓపిక లేదు మనకి తల్లి.